సభాధ్యక్షులు పెద్దలు పసునూరి బ్రహ్మానందాచారి గారు, అధ్యక్షులు మరియు పెద్దలు లాల్కోట వెంకటాచారి గారు, ప్రధాన కార్యదర్శి గారు, వేదికను అలంకరించిన కార్యవర్గము, జిల్లా కన్వీనర్లు, తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుండి విచ్చేసిన విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా కార్యవర్గము, సోదరులు సోదరుమణులందరికీ నా యొక్క నమస్సుమాంజన్లు. సమయం ఎక్కువగా తీసుకోను. తెలంగాణ శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి గారి నేతృత్వంలో, వారి నాయకత్వంలో రాష్ట్రంలో తాత్కాలికంగా విశ్వబ్రాహ్మణ సంఘం ఏర్పడ్డ విషయం అందరికీ తెలిసిన విషయమే. ఈ 14 మందితోని స్పీకర్ గారు ఒక కమిటీగా ఏర్పాటు చేశాడు. ఈ కమిటీ రాష్ట్రంలో అన్ని జిల్లాలలో జిల్లా హడా కమిటీలను ఏర్పాటు చేసి సభ్యత్వాలను పూర్తి చేసి ఎన్నికలను నిర్వహించి రాష్ట్ర స్థాయిలో ఎన్నికలు కూడా నిర్వహించాలనేది స్పీకర్ గారు ముఖ్య ఉద్దేశం. మరి అదే బాధ్యత రాష్ట్ర కమిటీ మీద పెట్టడం జరిగింది. మరి యొక్క రాష్ట్ర కమిటీలో అన్ని వృత్తులకు సంబంధించిన నాయకులు, అనుభవజ్ఞులు, వృత్తి సంఘాల అధ్యక్షులను అందరినీ కలుపుకొని మరి ఇక్కడ ఒక కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ ద్వారానే జిల్లాలలో జిల్లా అడా కమిటీలు ఏర్పడ్డవి. మరి జిల్లా అడా కమిటీలు కూడా పటిష్టంగా కావాల్సిన అవసరం ఉన్నది. మరి ఇతర సంఘాలు ఏర్పడకుండా, ఇతర సంఘాల వాళ్ళు ఎవరికారు కార్యక్రమాలు నిర్వహించకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా కమిటీలపైన ఉన్నది. ఎందుకంటే మన సంఘాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించడం వల్లే ఈరోజు మన సభలు సమావేశాలకు ఆర్థిక మంత్రే కానీ, బీసీఏ మంత్రే కానీ, ఇతరత్ర మంత్రులు కూడా మరి రావడం, మన సమస్యలు వినడం, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం, స్పందించడం, మరి ఇవన్నీ జరుగుతున్నవి. అందులో భాగంగానే ఇప్పుడు 200 కోట్లు మంజూరు చేయడం జరిగింది. అంతేకాకుండా విశ్వబ్రాహ్మణులకు సంబంధించిన మరి ఇంకెన్నో సమస్యలను స్పీకర్ గారి ద్వారా వేదికపైన ఉన్న రాష్ట్ర కమిటీ కూడా ప్రభుత్వానికి నివేదిక వెళ్ళింది. ఆ నివేదికను ఆధారం చేసుకొని చాలా సమస్యలు పరిష్కారం కానున్నవి. మరి ప్రభుత్వ ఫలాలు పొందే సమయంలో మరి ఇతరులు, మరి మూర్ఖులు, అవగాహన లేని వాళ్ళు తొందరపాటుతో మరి సమావేశాలను నిర్వహించి మరి మనకంట్లే మనమే ఏళ్ళు బట్టి పొడుచుకున్నట్లు అవుతావు. మరి ప్రభుత్వాలు పొందే సమయంలో మరి అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. మరి ప్రభుత్వం దృష్టిలో, రాజకీయ నాయకుల దృష్టిలో చులకన అయిపోతాం. కాబట్టి అలాంటి వాళ్ళ కార్యక్రమాలు ఏ జిల్లాలో జరగకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది. ఎందుకంటే మన స్పీకర్ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాము, ప్రభుత్వం గుర్తించిన సంఘంలో మనం పనిచేస్తున్నాం. కానీ ఎవరికి వారు మనకేంటి అనుకుంటే మరి ఎదుటి వాళ్ళు మరి మన సంఘాన్ని విచ్ఛిన్నం చేసే అవకాశాలు ఏర్పడతాయి. లోన్లు పొందడంలో కూడా చాలా ఆటంకాలు ఏర్పడతాయి. కాబట్టి ఏ ప్రాంతంలో కానీ ఇతరులు ఎవరు సంఘాలు పెట్టకుండా చూడాలి. మరి ఇతరులు సంఘాల ద్వారా సమావేశాలను నిర్వహిస్తున్నారు. సమావేశాల నిర్వహణ కూడా మన వాళ్ళను పోకుండా అడ్డుకోవాలి. మరి రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన సంఘం, స్పీకర్ నాయకత్వంలో ఏర్పడిన సంఘానికి అనుబంధంగానే పనిచేయాలి. ఈ సంఘానికి అనుబంధంగా నిర్వహించే సభలు సమావేశాలకే మనం వెళ్ళాలని స్పష్టంగా మనం 1-2 సార్లు చెప్పాలి. మరి చెప్పకుండా ఉంటే మనకే నష్టం జరుగుతుంది. మరి అంతేకాకుండా వేదికపైన ఉన్న మన రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘ కమిటీలో కూడా ప్రధానంగా మన మన్మయ సంఘం అధ్యక్షుడు కుందారపు గణేశాచారి ఉన్నాడు. గణేశాచారి గారి సందేశం కూడా గ్రామ స్థాయికి వెళ్ళాలి. గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయిలో కూడా మన్మయ సంఘాలు ఉన్నాయి. ఈ మన్మయ సంఘాలన్నీ కూడా స్పీకర్ గారి నేతృత్వంలో ఏర్పడిన విశ్వబ్రాహ్మణ సంఘానికి అనుబంధంగానే మీరు పనిచేయాలి. ఈ సమావేశాలకే హాజరు కావాలి. ఎవరు పడితే వారు పిలిపిస్తే మీరు వెళ్ళొద్దని చెప్పి గణేశాచారి నుండి కూడా గ్రామ స్థాయికి ఒక సందేశం పత్రికాముఖంగా, లెటర్ల రూపకంగా వెళ్తే ఒక అడ్డుకట్ట వేసిన వాళ్ళం అవుతాము. అంతేకాకుండా మన మహేశ్వరం జగదీశ్వరాచారి గారు కూడా స్వర్ణకార సంఘం అధ్యక్షులు,
వాళ్ళు కూడా వాళ్ళ జిల్లా కమిటీలకు, మండల కమిటీలకు, పట్టణ కమిటీలకు, గ్రామ స్థాయిలో ఉన్న సంఘాలకు కూడా స్పీకర్ గారి నేతృత్వంలో ఏర్పడిన సంఘానికి అనుబంధంగానే పనిచేయాలి. ఆ సంఘానికి అనుబంధంగానే ఏర్పాటు చేసే సభలు, సమావేశాలకు వెళ్ళాలి. ఎవరికి వారు సంఘాలను ఏర్పాటు చేసుకుంటే, ఎవరికి వారు సమావేశాలు నిర్వహించుకుంటే వాటికి వెళ్ళొద్దనేది చెప్పాలి. ఎందుకంటే వేరే వాళ్ళు సంఘాలు ఏర్పాటు చేసుకోవడం, సమావేశాలను నిర్వహించుకోవడం వల్ల అందులో పోయే వాళ్ళు మనమే, విశ్వబ్రాహ్మణులే, పంచదాయిల వాళ్ళమే. కాబట్టి పంచదాయిలలో మరి ప్రముఖ వృత్తిపరంగా ఇక్కడ వేదిక పైన ఉన్నారు కాబట్టి తప్పకుండా మరి మీరు కూడా మీ వాయిస్ను బయటకు విప్పాలి. విశ్వబ్రాహ్మణ సంఘ పరంగానే కాకుండా మనమయ సంఘాల పరంగా, స్వర్ణకార సంఘాల పరంగా కూడా వాళ్ళకు స్పష్టమైన ఆదేశాలు వెళ్ళినట్టయితే ఎవరు సభలు, సమావేశాలు నిర్వహించినా వెలవెలబోతాయి. మరి వాళ్ళకు బుద్ధి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.